ఇక్కడ కనబడుతుంటది. ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోతారు ఈ కింద నుంచి. తెలంగాణలో జరిగింది అదే, కర్ణాటకలో జరిగింది. రేపు ఇంకా చేయబోతున్నారు, పెంచబోతున్నారు. దానికి బాబు గారు ఏం చేయగలరు? యుద్ధాలు చేయలేరు, న్యాయ పోరాటాలు చేసినా ఇంతే ఉంటది. రెండవది ఏంటి, అక్కడ నీళ్లు వాడుతున్నారని చెప్పి మనం కంప్లైంట్లు పెట్టినా ఏమీ అవదు సావదు. ఎందుకంటే మధ్యలో నుంచి కాలువల్లోకి లిఫ్ట్ చేసుకోవడం కదా. ఏమవుతుంది అందులో నుంచి? మనకి కృష్ణానది ఆధారిత ప్రాజెక్టులు వాస్తవంగా తగ్గించిన రీజన్ అదే. కృష్ణానది ఆధారిత ప్రాజెక్టులు తగ్గించేసిన రీజన్ ఏంటంటే వాటిని స్థిరత్వం లేదు, నమ్మకం లేదు. దాన్ని కవర్ చేయడానికే చంద్రబాబు నాయుడు గారు బనకచెర్ల ఇదని ప్రచారంలోకి తీసుకొచ్చింది. బనకచెర్ల తీసుకొస్తే కాళేశ్వరం లాగా ఉంటది, అంటే కింద నుంచి నీళ్లు పైకి పోయడం. ఇది కూడా అంత కింద నుంచి తీసుకెళ్లి మనకు వచ్చే నీళ్లు అడ్డగించి ఇది బనకచెర్ల ఏంటి, కృష్ణ నీళ్ళు ఇంకా రాదు కదా, గోదావరి నీళ్ళని తీసుకెళ్లి అటు పోయడం. ఆల్మట్టిది వచ్చేటికి ఇంకా మనం చేయగలిగింది. వాస్తవంగా ఏంటంటే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఏం చేసింటే ఆల్మట్టి తర్వాత ఈ వరదకి మనకి ప్రతి ఏడాది కూడా కృష్ణ నీళ్ళు కూడా పోతాయి కదా. అవసరమైనప్పుడు నీళ్లు ఉండవు, అవసరం లేనప్పుడు వరద వచ్చి కొట్టుకుపోతుంది. ఓపెన్ అయ్యి ఉన్నది ప్రకాశం బ్యారేజ్. ఇవన్నీ ప్రకాశం బ్యారేజ్ ఓపెన్ అంటే నీళ్లు సముద్రంలోకి పోవడం. అప్పుడు రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, పోతిరెడ్డి పొక్క పెంచాడు. అంటే సైజు 100 క్యూసెక్కులు నీళ్ళు వెళ్లాల్సి ఉంటే 1000కి చేశాడు, 1000 1500